డియర్ స్టూడెంట్స్, మనము సెకండ్ ఇయర్ సిలబస్లో భాగంగా మనము సివిని తయారు చేయడం ఎలాగో ఇక్కడ నేర్చుకుంటున్నాం. ఇది క్వశ్చన్ పేపర్లో 15th బిట్ 4 మార్క్స్ అవార్డెడ్. చాలా సులువైన బిట్ ఇది. ఎందుకు సులువు అంటున్నానంటే ఇక్కడ మనకు ఆబ్జెక్టివ్ ఏది అంటే ఉద్యోగం పేరు. మనకు ఉద్యోగం పేరు ఏదో తెలిస్తే దాని యొక్క అర్హతలు మనకు తెలిసి ఉంటే మిగతా అన్నీ కూడా మనం స్వయంగా రాసుకోవచ్చు. ఉద్యోగం పేరు మనకు నోటిఫికేషన్లో ఇస్తారు. ఇచ్చిన తర్వాత దానికి తగిన అర్హతలు ఏంటో మనకు తెలిసి ఉండాలి. దాని యొక్క అర్హతలు, ఆ ఉద్యోగానికి ఏ అర్హతలు ఉంటాయి అనేది మనకు తెలిస్తే ఆ వివరాలను కరెక్ట్గా రాస్తే మిగతా వివరాలన్నీ కూడా మనం స్వయంగా రాసుకోవచ్చు. నేమ్ ఏదైనా రాసుకోవచ్చు, ఎవరి పేరైనా రాసుకోవచ్చు, లేదా సరైన పేరే రాసుకోండి. కాకపోతే క్వాలిఫికేషన్ వివరాలు మాత్రం ఎగ్జాక్ట్గా ఉండాలి. క్వాలిఫికేషన్ వివరాలు, వాళ్ళు అడిగినటువంటి ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉంటుందో అది మాత్రము ఖచ్చితంగా ఉండేటట్టు చూసుకోవాలి. ఇక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ట్రైనింగ్ అనేది మనకు ఉద్యోగం పేరు. ఉద్యోగం పేరు సివి తయారు చేసినప్పుడు దీన్ని ఆబ్జెక్టివ్గా రాసుకుంటాం. ఆబ్జెక్టివ్ ఏంటి? ఇక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ట్రైనింగ్. ఈ ఉద్యోగానికి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అప్లై చేసుకుంటున్నాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ పేరిట సివి తయారు చేస్తాం. నేమ్ పవన్ కళ్యాణ్ వాళ్ళ ఫాదర్ నేమ్ వెంకట్రావు. పవన్ కళ్యాణ్ నెక్స్ట్ కమ్స్ ఫాదర్ నేమ్ వెంకట్రావు అనుకున్నాం. తర్వాత పవన్ కళ్యాణ్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఏజ్. పవన్ కళ్యాణ్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ 26 జనవరి 1990 అనుకుంటే ఆయనకి ఇప్పుడు 30 సంవత్సరాలు ఉంటాయి. పవన్ కళ్యాణ్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అప్రాక్సిమేట్లీ 26/1/1990 అనుకుంటే ఆయనకు 30 సంవత్సరాల వయసు ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఏజ్ డీటెయిల్స్ ఈ రకంగా రాయాలి. ఆ తర్వాత అడ్రస్ కంపల్సరీ. అడ్రస్లో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు అడ్రస్లో ఇంటి నంబరు, దాని తర్వాత స్ట్రీట్ నేము, దాని తర్వాత ఊరు పేరు రావాలి. ఇక్కడ అడ్రస్ పవన్ కళ్యాణ్ అడ్రస్ విషయానికి వస్తే 5-1 ఓల్డ్ బజార్, హైదరాబాద్ అనుకుంటాం. అండ్ ఈమెయిల్ అడ్రస్, పవన్ కళ్యాణ్ యొక్క ఈమెయిల్ అడ్రస్. ఈ రోజుల్లో ఈమెయిల్ అడ్రస్లు అనేవి చాలా కామన్ అయిపోయినాయి. పవన్ కళ్యాణ్కి కూడా ఈమెయిల్ అడ్రస్ ఉన్నట్టుంది. పవన్ కళ్యాణ్ 1234@gmail.com అని ఆయన అందులో దరఖాస్తులో పొందుపరిచాడు. ఆ తర్వాత వచ్చేది ఈ ఉద్యోగానికి సూట్ అయ్యే క్వాలిఫికేషన్స్. ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ట్రైనింగ్ ఉద్యోగానికి సూటబుల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ మనము బాక్స్ రూపంలో రాయాల్సి ఉంటుంది. ఆ బాక్స్లో మొదట క్వాలిఫికేషన్స్, ఆ తర్వాత ఎక్కడ చదివారో కాలేజ్ పేరు, ఏ విద్యా సంవత్సరంలో ఏ అకాడమిక్ ఇయర్స్లో ఆ కోర్స్ కంప్లీట్ చేశారో అది, అండ్ ఆయన సాధించిన ఉత్తీర్ణత శాతం లేదా పర్సంటేజ్ లాస్ట్ బాక్స్లో రాయాల్సి ఉంటుంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ ట్రైనింగ్కి కనీస ఉద్యోగ విద్యార్హత బీటెక్ కంప్యూటర్ సైన్స్ సిఎస్సి అంటాం దాన్ని. పవన్ కళ్యాణ్ బీటెక్ సిఎస్సి క్వాలిఫికేషన్ కలిగి ఉన్నాడు. పవన్ కళ్యాణ్ బీటెక్ సిఎస్సి క్వాలిఫికేషన్ను సిబిఐటి హైదరాబాద్లో పూర్తి చేశాడు. అతను 2007-11 మధ్యలో అతను ఈ కోర్సును కంప్లీట్ చేశాడు అనుకుంటే ఆయన సాధించిన పర్సంటేజ్ 78. ఇది అత్యున్నతమైన క్వాలిఫికేషన్. బాక్స్ రూపంలో రాయాలి, అది మొదట రావాలి. బీటెక్ చేయడానికి కావాల్సిన విద్యార్థులు ఏంటి అనేది సెకండ్ క్వాలిఫికేషన్. బీటెక్ చేయాలంటే ఒక విద్యార్థి ఇంటర్మీడియట్లో ఎంపీసీ చేసి ఉండాలి. ఇంటర్మీడియట్లో ఎంపీసీ చేసిన ఈ పవన్ కళ్యాణ్ ఎస్సిసి అనే కాలేజీలో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాడు. అది వనస్థలిపురంలో ఉంది. అతను 2005-07 మధ్యలో ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. అతను సాధించిన పర్సంటేజ్ 72. ఇక ఇంటర్మీడియట్ చేయాలంటే అభ్యర్థి కంపల్సరీగా కనీస విద్యార్థి వల్ల ఎస్ఎస్సి కలిగి ఉండాలి. పవన్ కళ్యాణ్ అనే ఈ ఉద్యోగార్థి ఎస్ఎస్సిని జెడ్పిహెచ్ఎస్ వారసిగూడలో పూర్తి చేశాడు. 2004-05లో అతను ఎస్ఎస్సి కంప్లీట్ చేశాడు. అతను సాధించిన పర్సంటేజ్
8. ఈ రకంగా అకాడమిక్ క్వాలిఫికేషన్స్ని మాత్రమే మనము బాక్స్ రూపంలో రాయాలి. మిగతా వివరాలన్నీ ఒక ఆర్డర్లో, ఒక ప్రాసెస్ రూపంలో, ఒక క్రమ పద్ధతిలో రాయవలసి ఉంటుంది. అకాడమిక్ క్వాలిఫికేషన్స్ తర్వాత అకాడమిక్ క్వాలిఫికేషన్స్ని మనం బాక్స్లో రాయాలని చెప్పుకున్నాం. బాక్స్లో అత్యున్నతమైన క్వాలిఫికేషన్ ముందు రావాలి. తర్వాత అది చేయడానికి ఇంకా ఏ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలో తర్వాత, దాని తర్వాత అది చేయడానికి ఇంకే క్వాలిఫికేషన్ కలిగి ఉండాలో అట్లా బీటెక్ సిఎస్సి, ఇంటర్మీడియట్ ఎంపీసీ అండ్ ఎస్ఎస్సి అని మనము బాక్స్ రూపంలో రాస్తాం. ఆ తర్వాత మనము సివిలో పొందుపరచాల్సిన అంశాలు ఏంటంటే టెక్నికల్ క్వాలిఫికేషన్స్. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ట్రైనింగ్ ఉద్యోగానికి బీటెక్ సిఎస్సి క్వాలిఫికేషన్ కలిగి ఉండాలని చెప్పుకున్నాం. కాబట్టి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి బీటెక్ సిఎస్సి క్వాలిఫికేషన్స్తో ఒక సివిని తయారు చేశాడు. ఆ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి యొక్క టెక్నికల్ క్వాలిఫికేషన్స్, సాంకేతిక పరిజ్ఞానం ఆయనకి ఏముంది అంటే C++ జావా అనే లాంగ్వేజ్లో ఆయనకు ప్రవేశం ఉంది. C++ జావా. మా విద్యార్థులకు నేను తెలియజేయ విషయం ఏంటి అంటే టెక్నికల్ క్వాలిఫికేషన్స్ విషయంలో మీరు ఏదో గందరగోళానికి, ఆందోళనకు లోను కాకూడదు. కామన్గా అందరూ ఏ సివి ప్రిపేర్ చేసినా సరే, ఎవరి పేరిట సివి ప్రిపేర్ చేసినా సరే, మరియు ఏ ఉద్యోగానికి మీరు సివి ప్రిపేర్ చేసినా సరే టెక్నికల్ క్వాలిఫికేషన్స్ C++ జావా అని మాత్రమే రాసుకోండి. C++ జావా అని మాత్రమే రాయండి కామన్గా. అండ్ ఇంకొక విషయము లాంగ్వేజెస్ నోన్ ఉంది. ఏ ఉద్యోగానికి మీరు దరఖాస్తు తీసుకున్నా లాంగ్వేజ్ విషయంలో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ మాత్రమే రాయండి. నాకు 6 భాషల్లో ప్రవేశం ఉంది. ఇక్కడ 6 భాషలు రాసుకోవచ్చు. కానీ ఉద్యోగానికి సూట్ అయ్యే లాంగ్వేజ్ మనం రాసుకోవాలి. మనకు చాలా అవసరమైన లాంగ్వేజ్ అక్కడ రాసుకోవాలి. కానీ ఏదో అవసరం లేని లాంగ్వేజ్ అక్కడ రాసి వేస్ట్, ప్రొఫార్మా వేస్ట్. కాబట్టి లాంగ్వేజెస్ విషయంలో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ రాయండి. అండ్ టెక్నికల్ క్వాలిఫికేషన్స్లో C++ జావా అని మాత్రమే రాయండి. ఏ సివి ప్రిపేర్ చేసినా ఇలాగే రాయండి. ఏ ఉద్యోగానికి సంబంధించిన సివి అయినా సరే టెక్నికల్ క్వాలిఫికేషన్స్ C++ జావా అండ్ లాంగ్వేజెస్లో తెలుగు, హిందీ, ఇంగ్లీష్. అండ్ ఈ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ట్రైనింగ్లో కనీసం 2 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి అన్నాడు ఇక్కడ. కాబట్టి కనీసం 2 అన్నప్పుడు మనం 1 సంవత్సరం రాస్తే తప్పు అవుతుంది, కానీ 2 కన్నా ఎక్కువ రాస్తే తప్పు కాదు. కాబట్టి నేను ఇక్కడ మీకు 3 years ఎక్స్పీరియన్స్ని ఆ సివిలో పొందుపరచడం జరిగింది. 3 years ఈ సివిలో ఎక్స్పీరియన్స్ రాసేటప్పుడు ఎంత అనుభవం ఉంది, ఏ కంపెనీలో ఉంది, ఆ కంపెనీ ఎక్కడ ఉంది, ఎంత అనుభవం ఉంది, ఏ కంపెనీలో ఉంది, ఆ కంపెనీ ఏ టౌన్లో ఉంది అనేది కంపల్సరీ రాయాలి. ఇక్కడ 3 years ఇన్ ఎంఎస్ఎన్ కంపెనీ, సికింద్రాబాద్లో పవన్ కళ్యాణ్కి 3 సంవత్సరాల అనుభవం ఉంది సాఫ్ట్వేర్. ఓకే. తర్వాత లాంగ్వేజెస్లో తెలుగు, హిందీ, ఇంగ్లీష్. లాస్ట్లో సివి యొక్క చివరి భాగంలో లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద సివి చివరి భాగంలో ప్లేస్, డేట్ పక్కపక్కనే వస్తాయి, ఒకదాని తర్వాత ఒకటి. ప్లేస్, డేట్ ఒక కార్నర్లో, సివి యొక్క ఒక కార్నర్లో వస్తాయి. ప్లేస్ హైదరాబాద్ అండ్ డేట్ 9/12/2020 రాయడం జరిగింది. అండ్ ఇక్కడ రైట్ కార్నర్లో సివి యొక్క పేజ్ రైట్ కార్నర్లో కింది భాగంలో సిగ్నేచర్ వస్తుంది. సివి ఎవరి పేరుతో తయారు చేసామో వాళ్ళ సంతకమే రావాలి, కానీ వేరే వాళ్ళ సంతకం చేస్తే వేరే వాళ్ళ సంతకం కానీ పేరు కానీ రాస్తే తప్పు. ఇక్కడ పవన్ కళ్యాణ్ సివి తయారు చేసాం కాబట్టి సిగ్నేచర్ పవన్ కళ్యాణ్ ఉండాలి. ఇక్కడ చిరంజీవితో, నాగార్జునతో సంతకం ఉంటే తప్పు, పేరు పవన్ కళ్యాణ్దే ఉండాలి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ హౌ టు ప్రిపేర్ ఏ సివి. డియర్ స్టూడెంట్స్, సివిని ఎలా తయారు చేయాలి ఒక క్రమమైన పద్ధతిలో మీకు వివరించడం జరిగింది. ఇది మీకు 15th బిట్లో 4 మార్క్స్ క్వశ్చన్గా అడగడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.